హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరి ఖాతాల్లో కూడా వరుసగా ఈ 5 పథకాల డబ్బులు అయితే పడబోతున్నాయండి. వరుసగా ఈ యొక్క పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. ఈ యొక్క పథకాల ద్వారా మహిళలకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి కూడా లబ్ధి అయితే చేకూరబోతుందండి. అయితే ఈ యొక్క పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క పథకాలను పొందాలి, ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వీడియోలో అయితే మీకైతే చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి. సో ముఖ్యంగా ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అన్ని పథకాలు కూడా తీసుకురావాలండి. ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఆల్రెడీ ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు. సో ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, పేద మహిళలు ఉంటారో, ముఖ్యంగా అంటే ఒక కుటుంబానికి మహిళలు అనేవారు చాలా వరకు పునాదిగా ఉంటారండి. అంటే మగవారితో పోల్చుకుంటే కనుక మహిళలకి ఏమి ఇచ్చినా సరే వాళ్ళు ఇంట్లో పెడతారని చెప్పేసి, అంటే ఆ యొక్క ఇల్లుని తీర్చిదిద్దారని చెప్పేసి ఒక నానుడైతే ఉందండి. సో అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అదేవిధంగా పేద ప్రజలు కావచ్చు, బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు కావచ్చు, వీరందరికీ సంబంధించి కూడా ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం అయితే తీసుకుంటుందండి. మహిళలకి పెద్దపీట అయితే వేసి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది P4 పథకాలు వంటి పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరు మీద అయితే తీసుకొస్తుందండి. అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొస్తుంది, తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొస్తుందండి. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకొస్తుంది, P4 పథకాన్ని తీసుకొస్తుందండి. ఈ పథకాలు ఎగ్జాక్ట్లీ ఏ తేదీల్లో రిలీజ్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్తాను ఇప్పుడు. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి అసలైన అర్హత కలిగి ఉన్నారు, ఎవరెవరికి ఇస్తారు అని చెప్పేసి చెప్తానండి. అదేవిధంగా రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం అప్డేట్స్ వచ్చినాయి ఈ యొక్క పథకాలకు సంబంధించి అనేది కూడా చెప్తానండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో, అంటే రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉంటారో, వైట్ రేషన్ కార్డు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అయితే ఇవ్వడానికి అయితే ముందుకు వస్తుందండి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ పథకం అయితే వస్తుందండి. ఎవరికి కూడా ఈ యొక్క పథకం రాదు అని చెప్పడానికి అయితే లేదండి. ప్రతి పథకం వస్తుంది వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా రైతులకైతే వస్తుంది, ఎవరికైతే వ్యవసాయం చేసుకుంటారో రైతులు వారికి వస్తుంది. ఇక నార్మల్గా చూసుకుంటే కనుక సామాన్య పేద ప్రజలు ఎవరైతే ఉంటారో బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి, సో మహిళలు అయితే కనుక ఆడబిడ్డ అనేది పథకం వస్తుంది. అదేవిధంగా వారికి పిల్లలు ఉంటే కనుక తల్లికి వందనం పథకం వస్తుంది. ఇక అదేవిధంగా వీరికి సంబంధించి ఇక P4 పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. P4 పథకం ద్వారా వారికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారు, అదేవిధంగా కుళాయి కనెక్షన్ లేకపోతే కుళాయి కనెక్షన్ ఇస్తారు, గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ కనెక్షన్ ఇస్తారు, అంటే గ్యాస్ స్టవ్తో పాటు బండ కూడా ఇస్తారు. ఇక అదేవిధంగా వారికి ఏమి లేవో అవన్నీ కూడా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. అదేవిధంగా వీరు ఏమన్నా వ్యాపారం చేసుకోవాలంటే కనుక లోన్స్ ఇప్పిస్తారు. అదేవిధంగా ఏమన్నా వీరి ఇంట్లో కిరాణా షాప్ పెట్టుకోవాలనుకున్న, ఏదైనా యూనిట్లు పర్చేస్ చేయాలన్నా, అంటే వీరు ఏదన్నా ఇంకా మనకి చిన్న చిన్న వ్యాపారాలకి ఫ్రిడ్జ్లు కానీ ఇట్లాంటివి ఏమైనా కొన్ని ఉంటాయి కదండి వ్యాపారం చేయడానికి. సో ఇలాంటివి ఏమైనా పర్చేస్ చేయాలంటే కనుక వీరికి ఇక్కడ ఏంటంటే వీడికి లోన్స్ ఇస్తారండి. లోన్స్ అంటే ఇక్కడ బీసీ లోన్స్, ఎస్సీ లోన్స్, వారి యొక్క క్యాస్ట్ బట్టి కేటగిరీ లోన్స్ ఇస్తారండి. దీని ద్వారా ఏంటంటే సబ్సిడీ పొందొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ వీరు కొనుక్కునే వస్తువు, లేదంటే వీరు కొనుక్కుండే ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ అనేది 3 లక్షలు ఉండొచ్చండి. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 అయితే సబ్సిడీ ఇస్తుందండి. 2 లక్షలు మీరు కట్టుకుంటే చాలు. ఒక్కో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే 1,50,000 కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మీరు మిగతా డబ్బులు కట్టుకుంటే చాలండి. ఈ విధంగా కూడా మహిళలకి అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. తల్లికి వందనం పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఓసీల్లో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి తల్లికి వందనం పథకం ఇవ్వబోతుందండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, 1వ నుంచి అంటే స్కూల్స్ నుంచి కాలేజ్ వరకు, జూనియర్ కాలేజ్ వరకు, జూనియర్ ఇంటర్ వరకు
వీరందరికీ కూడా ఒక తల్లికి వందనం పథకం అయితే వస్తుందండి. విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి 75% అనేది కాలిక్యులేట్ చేస్తారండి. 75% అటెండెన్స్ ఉంటే గనుక వీరికైతే ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఎటువంటి అబ్జెక్షన్ కూడా పెడతలేదండి. ఇక అదేవిధంగా గరిష్టంగా ఒకే ఇంట్లో ఇద్దరు చదువుతున్నా, ముగ్గురు చదువుతున్నా కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తదండి. అంటే సెపరేట్‌గా వీరి అకౌంట్‌లకి అయితే డబ్బులైతే పడతాయండి. అంటే 15,000 ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 డబ్బులు పొందొచ్చండి. విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది ప్రాపర్‌గా ఉంటే సరిపోద్దండి. అదేవిధంగా స్కూల్స్‌లోని, కాలేజ్‌లోని అటెండెన్స్ అనేది 75% అయితే దాటైతే ఉండాలండి మినిమమ్‌గా. ఒక అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా అందాలని చెప్పేసి ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో, బిలో పవర్టీ లైన్‌లో ఉన్నవారు ఉంటారో వారికైతే ఈ యొక్క పథకం ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌కి అయితే ఇక్కడ ఈ యొక్క పథకం అయితే ఇస్తుందండి. బిలో పవర్టీ లైన్‌లో ఉన్న వారందరికీ కూడా. అంటే ఎక్కడైతే ఈ పేద ప్రజలు ఉంటారో అందరూ కూడా ప్రైవేట్ స్కూల్‌లో కూడా వారు డైలీ ఇంకా జాయిన్ అవుతూ ఉంటారండి. వారి తల్లిదండ్రుల కష్టంతో చదువుతూ ఉంటారు ప్రైవేట్ స్కూల్స్‌లో కూడా. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుతున్న వారు, బిలో పవర్టీ లైన్‌లో ఉన్నవారు వీరందరికీ కూడా ఈ యొక్క పథకం కూడా ఇవ్వాలని. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15వ తేదీనే ఒక పథకం డబ్బులైతే అందరి ఖాతాలో కూడా వేయబోతుందండి. దీనికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేసింది. అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. సో తల్లిదండ్రుల దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలండి. తల్లిదండ్రుల యొక్క అంటే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి, ప్రాపర్‌గా ఉండాలండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. తల్లికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ చేసుకోండి. ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మీరు ఆ యొక్క ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకోండి. ఇది ప్రాపర్‌గా అయితే ఉండాలండి. లేదంటే కనుక మీకైతే పథకం రిలీజ్ చేసిన టైంలో ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది మీకు. ఎన్‌పీసీఐ లింక్ అనేది కంపల్సరీ అయ్యిందా లేదని చెప్పేసి 1కి 2 సార్లు చూసుకోండి. లేకపోతే కనుక బ్యాంక్‌కెళ్ళి అడగండి. లేదంటే గనక తెలిసిన వాళ్ళైతే గనక మొబైల్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. యూఐడీ వెబ్‌సైట్‌కి వెళ్ళినట్లయితే గనక మీకు ఆటోమేటిక్‌గా అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చేస్తే గనక మీకు తెలుస్తుందండి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయింది అని చెప్పేసి. మరీ ఈజీగా మీరు తెలుసుకోవాలనుకుంటే గనక మీరు లాస్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఉన్నారో దానికి మీ యొక్క ఎన్‌పీసీఐ లింక్ అనేది కనెక్ట్ అవుతుందండి. అంటే మీరు గతంలో ఒక అకౌంట్ రన్ అవుతుంది మీది. కానీ రీసెంట్‌గా ఒక ఎస్‌బీఐ అకౌంట్ ఓపెన్ చేశారు. దానికి ఆటోమేటిక్‌గా ఎన్‌పీసీఐ లింక్ అనేది కనెక్ట్ అయిపోద్దండి. ఎందుకంటే లాస్ట్‌కి ఉంటే ఏదైతే మీరు యాక్షన్ చేస్తారో ఆ యొక్క యాక్షన్‌కి సంబంధించి ఒక ఎన్‌పీసీఐ లింక్ అనేది కనెక్ట్ అవుతది. ప్రతి ఒక్కరికి కూడా అంతేనండి. ఆ అకౌంటే మీరైతే ఇప్పుడు ఈ యొక్క స్కీమ్స్‌కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా చూసుకుంటే కనుక ప్రధానంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి. ఇక మీ యొక్క క్యాస్ట్ ఇన్‌కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి అప్లై చేసుకుని అయితే రెడీగా పెట్టుకోండి. ప్రాపర్‌గా ఉండాలండి. కంపల్సరీ ముందుగా ఉండాలి. ఇక విద్యార్థికి సంబంధించి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలండి. అదేవిధంగా విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్‌కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే అప్లై చేసి అయితే పెట్టండి. అంటే ఇక్కడ 10th లోగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో స్కూల్‌కి వెళ్ళే విద్యార్థులు వారికి సంబంధించి వదిలేయండి. వారికి సంబంధించి క్యాస్ట్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ అప్లై చేయొద్దు. ఎందుకంటే 10th దాటిన తర్వాత ఎవరైతే జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతుంటారో వారికైతే క్యాస్ట్ ఇన్‌కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలండి. ఎందుకంటే బిలో పవర్టీ లైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉండాలండి. ఫ్యూచర్‌లో తీసేస్తా ఉంటున్నారు. అప్పుడు దాకా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ యొక్క పథకాలన్నీ ఇవ్వడానికి అయితే రేషన్ కార్డ్ అయితే ప్రామాణికంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే రేషన్ కార్డ్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇక దీంతో పాటే ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే చెక్ చేస్తుందండి. ఏ రూల్స్ అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు ఉండాలి. మీకు కనుక వ్యవసాయ భూమి ఉంటే కనుక మాగాని అయితే కనుక 2.5 ఎకరాలు, మెట్ట అయితే కనుక 5 ఎకరాలు. ఒకవేళ 2 రకాల భూములు ఉంటే కనుక 2 కలుపుకొని 5 ఎకరాల లోపు ఉండాలి. ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికైతే సంక్షేమ పథకాలు రావు. ఇక అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సంక్షేమ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. వారికైతే వస్తాయండి. ఇక దీంతో పాటే ఎవరైతే లాస్ట్ 2 ఇయర్స్‌లో వారి యొక్క బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తారు. వారు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టున్న, ఇన్‌కమ్ ట్యాక్స్ నోటిఫై అయిన వారికైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే రావండి. అదేవిధంగా వారి పేరు మీద 4 వీలర్ వెహికల్, లగ్జరీ కార్ అనేది పర్చేజ్ చేసి ఉన్న వారికైతే ఈ యొక్క సంక్షేమ పథకాలు రావు. ఉపాధి నిమిత్తం ఏదన్నా ఆటో కానీ, ట్యాక్సీ కానీ ఇట్లాంటి వ్యాన్లు కానీ ఏమైనా నడుపుతుంటే కనుక అటువంటి వాటికైతే ప్రభుత్వం మినహాయింపు ఇస్తుందండి. ఏం ప్రాబ్లం లేదు. ఇక అదేవిధంగా మీరు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక
మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపు అయితే ఉండాలండి. అంతకన్నా దాటి ఉన్నా కూడా మీకైతే ఒక వెల్ఫేర్ స్కీమ్స్ అయితే రావండి, సంక్షేమ పథకాలు రావు. అదేవిధంగా సో కంపల్సరీ మీరు యూజ్ చేసే కరెంటు బిల్ ఏదైతే ఉందో ప్రతి నెల కూడా 300 యూనిట్లు క్రాస్ చేసి అయితే వాడద్దండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 6 నెలలకు కానీ 7 నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. యావరేజ్ తీసుకున్నప్పుడు 300 యూనిట్లు క్రాస్ చేసి వచ్చిందనుకోండి, అప్పుడు మీకు వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరైతే ఫాలో అవ్వాల్సిన రూల్ అండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రధానంగా ఈ రూల్స్ అయితే చెక్ చేసి మీకైతే గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకున్న తర్వాత మీ చేత తంబేయించుకున్న తర్వాత మీకైతే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే ఖాతాలో అయితే వేసేస్తుందండి. ప్రైమరీగా స్కూల్స్లోని, కాలేజ్లోని ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత సెకండరీగా గ్రామ వార్డు సచివాలయాల్లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకైతే తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తారండి. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రిలీజ్ చేస్తామని చెప్పిందండి. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వీరికి సంబంధించి రేషన్ కార్డులో ఒక్కరికి చెప్పిన, ఒక ఇంటికి సంబంధించి ఒకరికి చెప్పిన ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఇస్తామని చెప్పారండి. ప్రతి నెల కూడా ఖాతాలో 1500 అయితే జమ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు గాను 90,000 అయితే ఇంటికి ఒక్కరికి చెప్పిన ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లేడీస్కి మాత్రమే అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి. ఈ యొక్క పథకం అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పారండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా చాలా మంచి పథకం. నేను ఏదైతే చెప్పానో రూల్స్ అన్నీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా వర్తిస్తాయండి. అదేవిధంగా మహిళలు మాత్రమే ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి. సో కంపల్సరీ మీకు ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు అయితే ఉండాలి, చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్ ఉండాలి. చదువు అవసరం లేదండి దీనికి. చదువుకుంటే కనుక 10th క్లాస్ పెట్టండి, లేదంటే కనుక అవసరం లేదు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే సరిపోతుంది. క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నేను ఇందాక ఏదైతే చెప్పిన రూల్స్ అనేది కూడా పర్టికులర్గా అయితే ఆ క్రైటీరియా అంతా కూడా ఆ క్రైటీరియా ఎంత ఏదైతే ఉందో అదంతా కూడా మీరు పాటించాలండి. అప్పుడు మీకు ఈ పథకాలన్నీ కూడా వస్తాయండి. ఈ యొక్క పథకం కూడా తీసుకొస్తా అన్నారండి. దీని తర్వాత చూస్తే కనుక రైతులకి అన్నదాత సుఖీభవ పథకం అయితే రిలీజ్ చేస్తున్నారండి. అది కూడా మనకి ఈ యొక్క 15వ తేదీన అయితే తీసుకొస్తామని చెప్పారు. అదే టైంలో సెంట్రల్ నుంచి PM కిసాన్ పథకం కూడా రాబోతుందండి. 2000 అయితే ఖాతాలు అయితే పడతాయండి రైతులకి. ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నవారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకాన్ని డబ్బులు అయితే వేయబోతుందండి. ఇక దీని తర్వాత చూస్తే కనుక P4 పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పేసి అన్నారండి. అంటే P4 పథకం ద్వారా చూసుకుంటే కనుక ఇప్పటికే P4 పథకం అనేది ఆల్రెడీ తీసుకొచ్చేది ఉన్నారండి. అయితే విరాళాల కింద అంటే ఎవరైతే ఈ యొక్క P4 పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బున్న వారు ఉంటారో, సంపన్న వారు, అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రభుత్వానికి అయితే సహాయం చేస్తున్నారండి. అంటే P4 పథకం ద్వారా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక డిబ్బీ లాంటిదండి ఇది. సో దాంట్లోకి వారు డబ్బులు అయితే వేస్తున్నారండి. ఆ యొక్క డబ్బులన్నీ కూడా ప్రభుత్వం గ్యాదర్ చేసి ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో వారందరికీ కూడా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఒకేసారి వారికి ఏం కావాలి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారు, కరెంట్ లేకపోతే కరెంటు కనెక్షన్ ఇస్తారు, అదేవిధంగా కుళాయి లేకపోతే కుళాయి కనెక్షన్ ఇస్తారు, అదేవిధంగా వారికి గ్యాస్ లేకపోతే గ్యాస్, బేసిక్స్ నీడ్స్ వారికి ఏం లేవో అవి అయితే ఇస్తారండి ఈ యొక్క P4 పథకం ద్వారా. ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే P4 పథకం ద్వారా డబ్బులు సేకరిస్తుందండి. ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారందరికీ ఇవ్వడానికి, ఎవరైతే ధనవంతులు ఉంటారో ధనవంతులు చేసినటువంటి సాయం డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు వారికి వస్తు రూపంలో ఇవ్వచ్చు, అదేవిధంగా జాబ్స్ ఇస్తే జాబ్స్ ఇవ్వచ్చు. ఏ విధంగా సాయం చేస్తున్నారు, ఆ సాయాన్ని ఏ విధంగా ఎవరికి అందించాలి, ఇవన్నీ కూడా మీడియేటర్గా ఉండి ప్రభుత్వం అయితే చూసుకుంటుంది. ప్రభుత్వం ఇందులో ₹1 అయితే పెట్టదండి. ఎవరైతే డబ్బున్నవారు డబ్బులు ఇస్తారో అవి మాత్రమే పేద ప్రజలకి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి మాత్రం చూస్తారు. P4 పథకం అండి. ఇక్కడ పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్స్ ఈ యొక్క పథకం పేరండి P4 పథకం అనేది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ P4 పథకం ఎలిజిబిలిటీలో తీసుకొచ్చారండి. వారందరినీ కూడా ఎలిజిబిలిటీ లిస్టులో పెట్టారు. వారికి మాత్రమే ఈ యొక్క సాయం అనేది ప్రజెంట్ అయితే అందుతుందండి. వారికి సాయం అందిన తర్వాత వారు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారిని అయితే యాడ్ చేస్తారండి. మళ్ళీ సర్వే అనేది స్టార్ట్ చేస్తారు. సర్వే చేసి ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారికైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి. ఈ యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, డ్వాక్రా మహిళలు వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి. ఇక డ్వాక్రా మహిళలు కూడా 0 వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే బ్యాంకుల నుంచి అయితే ఇస్తున్నారండి విరివిరిగా. డ్వాక్రా మహిళకి 10 లక్షల వరకు కూడా వీరైతే లోన్స్ తీసుకొచ్చండి బ్యాంకుల నుంచి. ఈ యొక్క 10 లక్షల పైన కూడా 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వేయబోతుందండి. 10 లక్షల పైన బ్యాంకులు 50,000 ఇచ్చు, 60,000 ఇచ్చు ఇంట్రెస్ట్ అనేది.
ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 0 వడ్డీ పథకం ద్వారా ఒక ఇన్స్టాల్మెంట్ కానీ లేదా 2 ఇన్స్టాల్మెంట్లు కానీ ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి. దీని తర్వాత శ్రీనిధి పథకం ద్వారా వీరికైతే లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఉన్నత పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారండి. అదేవిధంగా బీసీ లోన్స్, ఎస్టీ లోన్స్, క్యాస్ట్ పరంగా లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఈ రకంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరిని ఆర్థికవేత్తలుగా, వీరి వ్యాపారవేత్తలుగా నిలబెట్టేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చర్యలు అయితే తీసుకుంటుందండి. ఇక్కడ 100 మంది మహిళలకి సంబంధించి వీళ్ళని వ్యాపారవేత్తలుగా నిలబెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకనే మహిళలకి ప్రధానంగా ఈ యొక్క లోన్స్ అన్ని పంపిణీ చేయడం, ఎవరన్నా వ్యాపారాలు చేసుకుంటానంటే వారికి ప్రోత్సాహంగా ఇవన్నీ కూడా కల్పిస్తున్నారండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా డ్వాక్రా మహిళలకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి కావచ్చు, నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి.